నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ఎన్నో. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరుగా పరారవుతున్నారు. ఎందుకంటే కేసుల భయంతో ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా మా పరిస్థితి ఏంటో అని ముందే భయపడి కేసులు పెట్టకముందే వారు పరారైపోతున్నారు. అయితే వాళ్ళు ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలో ఉన్న లీడర్లు అనమాట. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే రెడ్ బుక్ మనం గతంలో విన్నాం, బాగా వినిపించింది. అంటే ఎన్నికల ముందు ప్రచారం చేస్తున్న టైంలో రెడ్ బుక్ గురించి, లోకేష్ గారి గురించి బాగా వినిపించింది. అయితే ఇప్పుడు ఇంకా బుక్ ఓపెన్ చేయకముందే చాలామంది వైసీపీ నేతలు భయపడుతున్నట్టు, పరారీలో ఉన్నట్టు, ఇంకా వాళ్ళ మీద కేసులు ఫైల్ కాకముందే ఎక్కడ కేసులు ఫైల్ అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే పరారు అయిపోయారు. అది కూడా ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలో ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే పరారీలో ఉన్నారా? అందులో సందేహం ఏమైనా ఉందా మీకు? పిన్నెల్లి అరెస్ట్ అయ్యాక వీళ్ళందరూ పారిపోక ఏం చేస్తారండి? పిన్నెల్లి లాంటి ఒక ఏమనాలి, గుండా అనాలా, లేకపోతే దౌర్జన్యకాండ చేసిన వ్యక్తి అనాలా? అంటే వాళ్ళ నియోజకవర్గాన్ని గడగడలాడించిన పిన్నెల్లి లాంటి ఒక దుర్మార్గుడిని అరెస్ట్ చేశాక మిగతా వాళ్ళు పారిపోకుండా ఎలా ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి ఇంక ఇప్పుడు వాళ్ళని పట్టించుకునే నాథుడు లేడు. వాళ్ళ తరఫున న్యాయ పోరాటం చేయడానికి ఎవరు లేరు. మీరు తీసుకుంటే కనుకైతే పిన్నెల్లి సోదరుడు వెంకట్రామరెడ్డి ఏమయ్యాడో తెలియదు, తర్వాత చైతన్య అని ఆ అబ్బాయి ఏమయ్యాడో తెలియదు. అంటే వీళ్ళందరూ కూడా పార్టీ విభాగాలకు చెందిన వాళ్ళు. ముఖ్యంగా ఈ యువ విభాగాలు ఇవన్నీ ఉంటాయి కదా, విద్యార్థి విభాగాలు, ఇవంతా వీటికి సంబంధించిన వాళ్ళందరూ అనమాట. అలాగే కార్పొరేటర్లు, కార్పొరేటర్ల భర్తలు, ఇట్లా చాలామంది, 10 మంది దాకా అసలు కనిపించట్లేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటున్నారు. ఈ వెంకట్రామరెడ్డి, చైతన్య అయితే విదేశాలకు పారిపోయారని అంటున్నారు. సో పరిస్థితి ఎందుకు అట్లా తయారైంది అంటే, మనకు తెలుసు లోకేష్ గారు రెడ్ బుక్లో నేను రాసుకున్నాను, ఒక్కొక్కరి పని పడతానని చెప్పాడు ఆయన. అది కూడా న్యాయబద్ధంగానే, అంటే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు మామూలు కాదు కదా. ఇప్పుడు మీకు తెలుసు మంగళగిరి ఆఫీస్ మీద దాడి, టీడీపీ ఆఫీస్ మీద దాడి. ఆ దాడిలో ఆల్రెడీ ఒక అతను అరెస్ట్ అయ్యాడు. సో అందులో ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. సత్తెనపల్లి, మంగళగిరి ఇవన్నీ చుట్టుపక్కలే కదా, మాచర్ల, వీళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. భయపడాలి. ఎందుకంటే విచ్చలవిడిగా ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడి దాడులు చేసి, ఈవెన్ టీడీపీ కార్ల మీద కూడా చేశారు ఎలక్షన్స్ అప్పుడు. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడారంటే ఊరికే మాట్లాడాల, అన్ని పాపాలు చేశారు కాబట్టి. అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం దగ్గర నుంచి వైసీపీ చేసిన తప్పిదాలు ఎన్నున్నాయి. వాళ్ళ పతనం అప్పుడే మొదలైంది. సెప్టెంబర్ 21లో ఉంది కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, గత సంవత్సరం 23 ఐ థింక్. సో అప్పటి నుంచే వైసీపీ పతనం మొదలైపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రజల్లో ఆ వ్యక్తికి ఉండే గుర్తింపు ఏంటి, ఆ వ్యక్తి నిజంగా తప్పు చేశారా లేదా అనేది తెలుసుకోకుండా ఒక కక్షపూరితంగా చేసినప్పుడు దానికి ప్రజల్లో తిరుగుబాటు ఎలా ఉంటుంది అన్నది 24 ఎన్నికలు చూపించాయి. జూన్ 4 ఫలితాలు తెలియజేసాయి. కాబట్టి ఈరోజు వాళ్ళకి అసలు మాట్లాడటానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చేశారో వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు పట్టుబడితే ఏమవుతుందో తెలుసు వాళ్ళకి. అందుకని మరి ఊళ్ళో వదిలే వెళ్ళిపోయారా, హైదరాబాద్ వచ్చి దాక్కున్నారా? పిన్నెల్లి లాంటి వాళ్ళే గోడ దూకి పారిపోలా? అయితే ఇక్కడ కొంతమంది నేతలు ఏంటంటే వైసీపీలో ఉంటే ఎట్లా అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పేసి మళ్ళీ టీడీపీలోకి రావాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తాయి. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు నో అన్నారు, నో ఎంట్రీ అని అన్నారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవం అంటారు? మరి మీకు ఇతను ఎవరు, పెమ్మసాని దగ్గర కొంతమంది చేరారు కార్యకర్తలను మనం విన్నాం. ఆల్రెడీ దాడుల్లో పాల్గొన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది ఎన్నికల ముందే జాయిన్ అయిపోయారు పెమ్మసాని దగ్గర. అలాగే ఇంకా కొంతమంది లీడర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కొంతమంది అని. తర్వాత ఇంకా చేరటానికి రెడీగా ఉన్నారు. మరి ఏం చేస్తారో అనేది మనకు తెలియదు. అంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళు కాబట్టి క్షమించి తీసుకుంటారా అంటే, ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేల విషయానికి వస్తేనే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారేమో. నిజంగా తప్పు చేసిన వాడు ఎవడు అనేది తెలుసుకుంటే వీళ్ళందరూ కూడా పై వాళ్ళు చెప్తేనే కదా చేస్తారండి. కాబట్టి వీళ్ళని పూర్తిగా మనం అనడానికి లేదు, వీళ్ళని వద్దు అనడానికి కారణాలు ఉండవు. వాళ్ళలో రియలైజేషన్ నిజంగా వస్తే తీసుకోవచ్చు, అది మనం చెప్పలేం, మనకు తెలియదు, పార్టీ డిసైడ్ చేస్తుంది అలాంటివి. కాబట్టి ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళు అసలు కేసులు పెట్టడం ఏంటి, మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 41A అరెస్టులు.
మనం చూసాం కదా. అసలు గులకరాయి సతీష్ పాపం 307 ఏంటండి, హత్యాయత్నం ఏంటండి. అతను చేయించుకుని అది అసలు దెబ్బలేదు పాడులేదు, ఊరికేలా చిన్న గీర్లాగా చేసుకుని దానికి ప్లాస్టర్ 2 నెలలు పెట్టుకుని దానికి వాళ్ళ సునీత కూడా అన్న అక్కడ మళ్ళీ సెప్టిక్ అవుతుంది నువ్వు ప్లాస్టర్ తీసేయి అన్నాక మర్నాడు ప్లాస్టర్ తీసేసాడు, మీకు గుర్తుంటే. ఆ ప్లాస్టరు అది ఒక రోజు చిన్నగా ఓ రోజు పెద్దగా అసలు రకరకాల విన్యాసాలు చేసి ఒక మనిషి గెలవటానికి ఎన్ని రకాల నాటకాలు ఆడతారు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వెళ్తాడంటున్నారు, మళ్ళీ తల్లిని తీసుకొస్తాడంటున్నారు. కానీ విజయమ్మ గారు ఆలోచించుకోవాలి, ఎందుకంటే పెద్దవాడు మనం ఏం అనకూడదు. నిజంగా కొడుకు పిలిచిన ఆవిడ ఆలోచించుకోవాలి కదండి. నిన్న ఏం చేశాడు, ఏడుస్తుంటే ఇలా పట్టుకుని వెళ్ళిపోయాడు కదా వదిలేసి. అంటే మళ్ళీ తనని మళ్ళీ సేమ్ ఇద్దరు విజయమ్మ గారును జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఎంతమంది ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు, నేను మా అమ్మ ఫస్ట్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు కూడా మేము ఇద్దరమే నడిపించుకుంటాం పార్టీని అన్నారు. మరి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారంటారా విజయమ్మ గారు? ఒకవేళ వాళ్ళ తెలివి తక్కువగా ఆలోచించుకున్నా ప్రజలు తెలివి తక్కువగా లేరు కదండి. అయిపోయింది, ఆ రోజులు అయిపోయాయి. ప్రజలు ఇప్పుడు తెలివిగానే ఉన్నారు. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయరు కదా బుద్ధున్న జనాలు. తెలియక చేశారు తప్పు, ఇప్పుడు గుర్తించారు తప్పు మనం మళ్ళీ చేయకూడదని, ఇంకా మళ్ళీ ఆ బురదలో కాలు వేయరు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎందరున్నా వాళ్ళ ఇంటికే వెళ్తారు. ఒకవేళ నెగ్గినా నిన్ననేమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ ఎంపీగా నిలిస్తే బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పోరాడుతుంది, నేనే వెళ్ళి ప్రచారం చేస్తాను అన్నాడు ఆయన. అంటే వాళ్ళు పోగొట్టుకున్న చోట వెతుక్కుంటామని అంటున్నారు. కాబట్టి ఆ కసి ప్రజలకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏం వ్యతిరేకత లేదు కదా ప్రజలకి, కాంగ్రెస్ మీద ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి మీద ఉండదు. కాబట్టి ఒకవేళ షర్మిలను నిల్చోబెడితే గెలిచినా గెలవచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకోండి, ఇంకా పూర్తిగా పార్టీ ఉండదు, ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఇంకా అవసరం లేదు. ఆయన మళ్ళీ ఇలాగ డొల్ల కంపెనీలు పెట్టుకుని, ఇప్పుడు తండ్రి లేడు, మరి వ్యాపారాలు ఏం చేసుకుంటాడో అప్పుడు చూడాలి. రైట్ మేడం. అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే ఎవరి మీద అయితే కేసులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు దొరికితే మరి వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి అంటారు? మరి శిక్షలు మనం ఏం చెప్తామండి, వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చూసుకుంటారు, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. అయినా కూడా వీళ్ళు బయటికి రావటం అయితే కష్టమవుతుంది. ఒకసారి వాళ్ళు అంటే ప్రూవ్ అయితే, ఎందుకంటే ఎవిడెన్స్లు దొరుకుతాయి కదా, ఎవిడెన్స్లు లేకుండా అరెస్ట్ చేయరు. కాబట్టి ఒకసారి అరెస్ట్ అయితే బయటకు రావడం అంత ఈజీ అయితే కాదు. అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మేము చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం అన్న తర్వాతనే సజ్జల గారు బయటకు వచ్చారని ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. అప్పటి వరకు అంటే ఎక్కడో చీకట్లో ఉన్న అతను ఒకటేసారి వెలుగులోకి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అంటారా? అంటే వాళ్ళు ఎక్కడైతే దాడులకి ఇంకా దాడులు ఉండవు చట్టపరమైన అనేసరికి వాళ్ళు ఇంకా కొంచెం భయం వీడి బయటకు వచ్చారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ఆ ధైర్యం వచ్చిందనమాట. ఓకే, మన వెంటనే అరెస్ట్ చేయరు, ఇవన్నీ ప్రూవ్ అవ్వాలి కదా అనుకుంటున్నారు. కానీ ప్రూఫ్స్ తోటే వాళ్ళు చట్టపరంగా శిక్షలు వేస్తారు, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ.